చీ, ఆడపిల్ల ఏడుస్తున్నావా? అబ్బాయిలు ఎక్కడైనా ఏడుస్తారా? కళ్ళు తుడుచుకో. ఏమైంది నాన్నా? సినిమాలో ఆ పాపను చూసి ఏడుపొచ్చిందా? నీకు విషయం తెలుసా? ఆ సీన్ చూసినప్పుడు నేను కూడా ఏడ్చాను. అప్పు, పెద్దవాళ్ళతో అలాగేనా మాట్లాడేది? చిన్నపిల్లవి నీకేం తెలీదు, అత్తయ్య చెప్పింది తీసుకో. పర్లేదులేండి వదిన, ఈ కాలం పిల్లలకి అన్నీ తెలుసు. నువ్వు తీసుకో అప్పు, నీకేది కావాలో అది సెలెక్ట్ చేసుకో. చూడరా, బావని చూసి నేర్చుకో. 10th అవ్వగానే ఐఐటి కోచింగ్ స్టార్ట్ చేశాడు. నువ్వు ఉన్నావు క్రికెట్ క్రికెట్ అని మా ప్రాణాలు తోడేస్తున్నావు. క్రికెట్ ఏమన్నా తిండి పెడుతుందా? మీ రవి ఐఐటి కోచింగ్ స్టార్ట్ చేశాడా? వెరీ గుడ్. మావాడికి ఐఐటి ఇంట్రెస్ట్ లేదు. వీడి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఈ సమ్మర్ లో క్రికెట్ కోచింగ్ జాయిన్ అవుతున్నాడు. నీకేం తెలియదు, నోరు మూసుకుని మావయ్య చెప్పిన కోర్స్ తీసుకో. నువ్వు ఆలోచించుకుని డిసైడ్ అవు నాన్న. నీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్స్ జాయిన్ అవ్వు. నీకు ఇంకా హెల్ప్ కావాలంటే మావయ్య గైడెన్స్ తీసుకో. ఇందాక ఎవరితో కింద మాట్లాడుతున్నావు? క్లాస్లో ఫ్రెండా? నీ క్లాస్లో అమ్మాయిలో లేరా ఫ్రెండ్షిప్ చేయడానికి? అబ్బాయిలతో ఏం మాటలుంటాయి? అయినా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఇంకొకసారి అబ్బాయిలతో మాట్లాడినట్టు చూశాననుకో, స్కూల్ మానిపించి ఇంట్లో కూర్చోపెడతా. అప్పు, ఈసారి నీ బర్త్డే ఇంట్లోనే చేసుకుందాం. నీ ఫ్రెండ్స్ అందరినీ పిలు. ఫ్రెండ్స్ అంటే అబ్బాయిలు అమ్మాయిలు అందరినీ. నేను బిర్యానీ చేస్తా. ఆపు, ఏడు పాపుతావా? ఇంకో 2 పీకనా? ఎంత ఏడ్చినా నువ్వు చేసిన తప్పు నాన్న. నువ్వేమైనా షేర్ చేసుకోవాలనుకుంటే నేను ఇక్కడే ఉంటాను. యూ కెన్ షేర్ విత్ మీ. ఏంటి పెద్దవాళ్ళు మాట్లాడుకున్నప్పుడు మధ్యలో దొరద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఎల్లు బయటికి వెళ్ళి ఆడుకో. ఏం కావాలి? ఇస్ ఇట్ అర్జెంట్? నేను ఆంటీ మాట్లాడుకుంటున్నాం కదా. ఇంకొకసారి వెతుకు, నీ రూమ్ లోనే ఉందా కలర్ బాక్స్?